సినిమాలు సీరియళ్లు చూసి మురుస్తున్నాం గాని వెనకట గిన్ని టాకీస్ లెక్కడి గీతీర్ల రంగు టీవీలు ఎక్కడి అప్పట్లా టైం పాస్ అంటే ఒగ్గోళ్ళు చిందోళ్ళు మందెచ్చులోళ్ళు కాకిపడుగోళ్ళు శారదగాళ్ళు చెప్పే కథలు చూసుడే ఓ ఊరికి కళాకారులు వచ్చిండ్రంటే 6 దినాలు అడ్డబెట్టి తీరు కథలు చెప్తుండ్రి ఊరంతా ఆడనే చేరేది కానీ ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు చెప్పినా చూసేటోళ్ళు అసలే లేరు ఇక ముచ్చటేందంటే అచ్చం సినిమా చూసినట్టే ఉన్నది పో డైలాగులు పద్యాలతోని అద్దరగొట్టిండ్రు కళాకారులు రుక్మిణి కళ్యాణం పద్య నాటకం ఇది అటు శ్రీకృష్ణుడు ఇటు బలరాముడు అటేమో నారద మునీంద్రుల వారు మనోళ్ళు పద్యాలు వాడుతుంటే హన్మకొండ కాలోజీ కళాక్షేత్రం దద్దరిల్లింది పో అన్నట్టు ఆడిటోరియం చాలైనాక ప్రదర్శించిన మొదటి నాటకం ఇదేనుల్లో స్టేషన్ గన్పూర్కెళ్ళొచ్చిన వేణుగోపాల స్వామి నాట్య మండలి కళాకారులు ఇల్లు ఏరే పనులు చేసుకుంటా అప్పుడప్పుడు ఇసొంటి ప్రదర్శనలు ఇస్తుంటారు వెనకటి కళలు కళాకారులను కాపాడుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గీ ఉపాయం చేస్తే గిట్లా పర్ఫార్మెన్స్ చూపెట్టిండ్రు స్టేజ్ ఎక్కకంటే మొదలు ఒగలుకొగలు ఆళ్లే మేకప్ వేసుకున్నారు కాళ్ళకేసుకునే చెప్పుల కాంచెలి బట్టలు కిరీటాలు దండల దాకా ఆ పాత్రలకు ఏది నప్పుతుందో అవే వేసుకున్నారు ఇక గీ కాకజుడుర్రి అభినయం ఆహార్యం ఎట్లుందో చెక్కింగ్ చేసుకుంటుండు అద్దంలో చూసుకుంటా దినమింత కానరాకుంటైతున్న పద్య నాటకాలు చూస్తానికి చాలా మంది వచ్చిండ్రు అప్పుడప్పుడు ఇసొంటి ప్రదర్శనలు పెడితేనే వెనకటి కళలు ఏమన్నా నిలబడతాయి లేదంటే అప్పట్లో అట్లుండే ఇట్లుండే అని బొమ్మలు చూపించి ఎరక చెప్పే కథ అవుతుంది హగో గట్ల కావద్దని తండ్లాడుతున్న పతొక్కలకు శనార్థి చెప్పాల్సిందేనుల్లా నీ వక్రబుద్ధి పోనిచ్చినావు కాదు పరమకృష్ణ పాదధూళి అయిన లేవగలరే అని అను